హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, ఈరోజు మనకి నవరాత్రుల్లో 3వ రోజు కదా. అయితే ఈ 3వ రోజు ఏమిటి అంటే మనకి అన్నపూర్ణాదేవి అవతారం అనమాట ఈరోజు. అయితే పసుపు రంగు వస్త్రం అలంకరణ, ఇగోండి ఇలా మిగతావి ఆ నైవేద్యాలు అన్నీ చూస్తున్నారు కదా. ఇంకా మనం ఏమిటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈరోజైతే అమ్మవారు అన్నపూర్ణాదేవి 3వ రోజు కదా ఈరోజు. అయితే చూడండి, ఇప్పుడు కూడా మాకు మల్లెపూలు అయితే ఇంకా అవుతున్నాయి, ఒక 2-3 పువ్వులు అయితే వస్తున్నాయి. ఇదిగోండి మందారాలు అన్నీ మా ఇంట్లో పూసినవే ఇవైతే. ఈరోజు అమ్మవారికి మందార పూలతో అలంకరణ, అలాగే కొబ్బరి అన్నము, చిల్లు లేని అల్లం గారెలు అమ్మవారికి, అలాగే ఖర్జూర పళ్ళు నైవేద్యం పెట్టమని మాకైతే చెప్పారు. అయితే నేను మహా నైవేద్యానికి కూడా ఏర్పాటు చేసేసుకున్నాను. ఇదిగోండి అన్నము, పచ్చడి, రసము, కర్రీ. ఇదిగోండి ఇవి 2 కూడా కర్రీస్ అనమాట. అమ్మవారు తాగడానికి మంచినీరు కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను అక్కడైతే. ఇదిగోండి ఇలా మిగతా దేవుళ్ళకి కూడా అన్నిటికీ అలంకరించుకున్నాను. చూడండి మందారం అయితే ఎంత అందంగా ఉన్నది కదా, చూస్తుంటే ముద్దొచ్చేటట్టు ఉంది కదా. ఇది కూడా మా ఇంట్లో పూసిందే. ఇటు పక్కన ఇది అఖండ జ్యోతి, అలాగే పంచదీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఇలా ఈరోజు అలంకరణ అయితే చేసుకున్నాను. అయితే అన్నపూర్ణాదేవికి నిత్యం మా ఇంట్లో అన్నపూర్ణాదేవి అయితే ఇగోండి ఇలా ఇక్కడ ఉంటారనమాట. ఈవిడి బియ్యంలో వేసి ఉంచుకుంటాను నేను. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటి అంటే నేను రోజు నైవేద్యం చేసి అయితే అమ్మవారికి పెట్టేదాన్ని. ఇప్పుడైతే నాకు అంత అవకాశం అవ్వట్లేదు. అందుకని చెప్పి అమ్మవారికి బియ్యంతో అభిషేకం చేసుకొని అలా ఒక పక్కన అయితే ఉంచుకున్నాను. అది నిత్యం ఉంటుంది అనమాట అక్కడ ఆ ప్లేస్లో, అలాగా బియ్యంతో అభిషేకం చేసుకుని అమ్మవారికి. చూస్తున్నారు కదా ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.